ప్రస్తుతము జరుగుతున్న ఐపీఎల్ మ్యాచెస్ ద వర్స్ట్ అని చెప్పేసి ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. చాలా బ్యాడ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు. సో నేనైతే ఈ మ్యాచ్లు ఏవి కూడా చూడడం లేదండి, అంత టైం లేదు. సో మీరు ఎవరైనా చూస్తూ ఉంటే ఈ డ్రీమ్ 11 అనబడే ఒక లోగోను మీరు చూసారా? అంటే ఐపీఎల్ ఇంత బ్యాడ్గా ఉంది అనడానికి ఎన్నో కారణాలు, ఇందులో అతి ముఖ్యమైన కారణం ద బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పి ఇవాళ మీకు వార్తాపత్రికలు మాట్లాడుతున్నారు. ఏమిటి ఇది అంటే డ్రీమ్ 11 అంటే మీరు కోల్కతా నైట్ రైడర్స్ అనండి, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ అనండి, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్, మీకు అలాగే బెంగళూరు అంటే కింగ్ ఫిషర్ బెంగళూరు, ఇలాగా ఇన్ని క్రికెటింగ్ టీమ్స్ దేనైనా చూడండి మీకు డ్రీమ్ 11 అనబడే లోగో అంటే వీళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఏకంగా ఇండియన్ టీం యొక్క ఈ జెర్సీలో కూడా డ్రీమ్ 11 లోగో అనేది కనిపిస్తుంది. ఏమంటే వీళ్ళేంటి అంత పెద్ద కంపెనీయా, ప్రతి ఒక్క టీంని కూడా స్పాన్సర్ చేస్తున్నారు, ఇంత గొప్పవాళ్ళ అంటే చూడండి ఫ్రెండ్స్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం లాంటి రాష్ట్రాలు ఈ డ్రీమ్ 11 అనబడే కంపెనీని బ్యాన్ చేశారు. అదేంటది, బ్యాన్ చేసిన ఒక కంపెనీకి ఇలాగ ఈ టీమ్స్ అంతా బ్రహ్మరథం పట్టడం ఏంటి అంటే ఎంత డబ్బు వీళ్ళు ఇస్తే, ఇప్పుడు చూడండి తెలంగాణ వాళ్ళు బ్యాన్ చేశారా, తెలంగాణ ప్రభుత్వము డ్రీమ్ 11ని బ్యాన్ చేసింది. అలాంటిది మీకు సన్ రైజర్స్ హైదరాబాద్, మీకు తెలుగు వాళ్ళ టీం, ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణ, వీళ్ళకు సంబంధించిన టీము, వీళ్ళు డ్రీమ్ 11 అనబడే ఈ లోగోని వాళ్ళ జెర్సీలో వేసుకొని హైదరాబాద్లోనే ఆడుతున్నారు. ఎలా కుదురుతుందండి? ప్రభుత్వం ఎలా చూస్తూ ఊరుకుంటుంది? మరి ఇక్కడ ఈ రాష్ట్రంలో బ్యాన్ అయి ఉంది కదా, ఈ జెర్సీ వేసుకొని మీరు ఆడకూడదని అనాలి కదా, ఎందుకు ఎవరో అనడం లేదు? అంటే అంత పెద్ద కంపెనీ, అంత ఇన్ఫ్లుయెన్షియల్ కంపెనీ ఎవరో అడగలేరు. ఏంటండి డ్రీమ్ 11? డ్రీమ్ 11 అనేది ఒక బెట్టింగ్ కంపెనీ అండి. ఇప్పుడు మనం గ్యాంబ్లింగ్ అంటాం చూసారా, అలాగే బెట్టింగ్. మీకు రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యాకింగ్లో ఉండే ఒక కంపెనీ అని చెప్పి ఇవాళ చెప్తున్నారు. ఈ డ్రీమ్ 11 ప్రమోటర్స్ ఉన్నారు చూసారా, వీళ్ళు ముఖేష్ అంబానీకి చాలా సన్నిహితులు. అంటే మరి డ్రీమ్ 11 ఏం చేస్తుందండి అంటే, నేనైతే క్రికెట్ చూడడం లేదు కాబట్టి నన్ను కలుపుకోవడం లేదు, ఎవరైనా యువకులు యంగ్స్టర్స్ మీరు ఉన్నారంటే డ్రీమ్ 11 గురించి ఖచ్చితంగా మీకు ఐడియా ఉంటుంది. దయచేసి కామెంట్స్లో దీని యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ ఏమిటి మీరు రాయాలి, కంపల్సరీగా రాయాలి, అప్పుడే తక్కిన వాళ్ళు తెలుసుకుంటారు. అంటే నేను ఒక ఇండివిజువల్ అండి, నేను నాకు నచ్చిన ఒక డ్రీమ్ 11 టీంని ఎంచుకుంటాను. నా టీంలో మహేందర్ సింగ్ ధోని గారు ఉంటారు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వీళ్ళు వేరే టీమ్స్కి ఆడొచ్చండి. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని అంటే చెన్నై సూపర్ కింగ్స్, మీకు రోహిత్ శర్మ అంటే ముంబై ఇండియన్స్, మీకు విరాట్ కోహ్లీ అంటే బెంగళూరు అనుకోవచ్చు. వీళ్ళందరినీ కలిపి నేను ఒక టీంని క్రియేట్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఇందులో ఉంటారు. సో ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక ఆట అనేది ఆడతారు. అలాగే తక్కిన వాళ్ళు వేరే ఇండివిజువల్స్ వేరే టాప్ ప్లేయర్స్తో వాళ్ళు కూడా ఒక టీంని క్రియేట్ చేసుకుంటారు. ఇవాళ మీకు మహేందర్ సింగ్ ధోని 50 కొట్టబోతున్నాడు, దీని మీద ₹1,00,000 అని నేను బెట్టింగ్ చేస్తాను. ఆ రోజు ధోని 50 కొట్టాడు అనుకోండి, నాకు బోల్డ్ అంత డబ్బు. ధోని ఒకవేళ డకౌట్ అయ్యాడు అనుకోండి, నా డబ్బు పోతుంది. అంటే ఇది ఒక గ్యాంబ్లింగే కదా, మీకు అనిపిస్తుంది కదా. మహేందర్ సింగ్ ధోని చాలా గొప్ప ప్లేయర్, కానీ ఇవాళ ఇతను 50 రన్స్ కొడతాడని ఎలా చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? ఓన్లీ ప్రిడిక్షనే కదా. సో దాంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ మేము అలో చెయ్యము అని చెప్పి వీళ్ళ మీద బ్యాన్ విధించారు. కోర్టుకు కూడా వెళ్ళింది, కోర్టు కూడా ఈ డ్రీమ్ 11ని బ్యాన్ చేయాలనుకున్నారు. కానీ వాళ్ళేమన్నారు, ఇది స్కిల్స్కి సంబంధించిన గేమ్ అండి, ఇది బెట్టింగ్ గేమ్ కాదు, ఎవరు ఏ టైంలో ఎలా పర్ఫామ్ చేస్తారో, మీకు క్రికెట్ మీద పరిజ్ఞానం ఉన్న వాళ్ళే ఇలాంటి టీమ్స్ని ఎంచుకుంటారు, ఇలాంటి ప్లేయర్స్ని ఎంచుకుంటారు. ఇప్పుడు పలానా టైంలో ధోని స్టంపింగ్ చెయ్యగలడు అనే అంచనా మనకు ఉన్నప్పుడు మనకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి, ఎక్కువ డబ్బు వస్తుంది, అంతే తప్ప ఇదేదో ఒక గ్యాంబ్లింగో బెట్టింగో కాదు అని చెప్పి వీళ్ళు ఆర్గ్యూ చేశారు. దీనిని ప్రూవ్ చేయడం అనేది ఎవరి తరం కాదండి. ఏ రోజు ఎవరు ఎలా ఆడతారు, దీన్ని స్కామ్ అని ఎందుకు అంటున్నారో చెప్పమంటారా? ఇవాళ 50 కోట్లకు ఒక కాంపిటీషన్ అంటారు. ఏ టీం గెలుస్తుందో ఆ టీం మీద ఎవరైతే బెట్టింగ్ చేశారో అందులో విన్నర్స్కి 2 కోట్లు, రన్నర్స్ అప్కి ₹1,00,00,000,
థర్డ్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి 50 లక్షలు ఇలాగ అనౌన్స్ చేస్తారు. వెంటనే భారత్ అనండి, అలాగే విదేశాల్లో ఉన్నవాళ్ళు లక్షల రూపాయలు ఈ బెట్టింగ్లో, అంటే వాళ్ళ దగ్గర 100 రూపాయలు ఉంటే 100 రూపాయలు, 500 ఉంటే 500, 5,000, 10,000, లక్ష, 5 లక్షలు ఇలాగా ఈ పోటీలో వీళ్ళు పాల్గొంటారు. ఫైనల్గా మా టీం గెలిచిందంటే ఇంత డబ్బు మాకు వస్తుంది కదా, ఏకంగా 2 కోట్లు వస్తుంది కదా అని చెప్పి వీళ్ళు అంచనా. మరి ఇందులో స్కామ్ ఏముందండి? ఇది మీ సరదా, మీ ప్రిడిక్షన్, దీన్ని బట్టి మీరు డబ్బు కడతారంటే చూడండి ఫ్రెండ్స్, 100 ప్లేయర్స్ ఉన్నారండి. 100 ప్లేయర్స్లో మీకు దగ్గర 20% నుంచి 30% ఆఫ్ ద ప్లేయర్స్ ఈ డ్రీమ్ 11 అనబడే యాప్ ఉంది చూసారా, వాళ్ళ తరఫు నుంచి ఎంచుకునే ప్లేయర్స్, అంటే ఫేక్ ప్లేయర్స్ అండి. వీళ్ళు రియల్ కాదు. కొన్ని పేర్లు పెడతారు, ఆ పేర్లు ఉన్న ప్లేయర్స్ ఇంతంతలాగా ఆడుతున్నారు, ఇంతంత రన్స్ కొడుతున్నారని చెప్తారు. వాళ్ళ మీద మీరు బెట్టింగ్ పెట్టొచ్చని రికమెండ్ చేస్తారు. వీళ్ళలో 20 నుంచి 30% ప్లేయర్స్ ఫేక్ ప్లేయర్స్. అంటే పెట్టుబడి పెట్టేది కూడా ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళే పెట్టుబడులు పెడతారు. వీళ్ళే వాళ్ళు గెలిచేలాగా ఏర్పాటు చేయగలరు. మీకు ఒకవేళ ప్రైజ్ మనీ వచ్చిందనుకోండి, ఈ డబ్బంతా కూడా ఈ కంపెనీకే తిరిగి వెళ్ళిపోతుంది. ఇదంతా ఫ్రెండ్స్ ఓన్లీ కాంట్రావర్సీ అండి. మీకు కాన్స్పిరసీ థియరీ అనొచ్చండి, మీకు ఒక అజంప్షన్ ఇలా జరగవచ్చు అని చెప్పి క్రికెట్ పండితులు ఇస్తున్న అనాలిసిస్. అలాంటిది కంపెనీ 100% ఇలాగే చేసిందా, ద బిగ్గెస్ట్ స్కామ్ అని అంటున్నారు కదా. ఇది మనం మాట్లాడడానికి లేదు, ఎందుకంటే కోర్టుకు వెళ్ళింది. కోర్టు ఈ కంపెనీని బ్యాన్ చేయాలా లేదా ఈ బెట్టింగ్ గేమ్ని అలో చేయాలా అని చెప్పి ఇవాళ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ మనము గమనించాల్సిన విషయము, ఒక యాప్లో డిజిటల్గా వీళ్ళు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారు అంటే 5వ ఓవర్లో 2వ బాల్లో మీకు ఇలాగ హార్దిక్ పాండ్యా వికెట్ తీయబోతున్నాడు, 50 లక్షలు బెట్టింగ్ అని అంటారు. సో వెంటనే ఆ 5వ ఓవర్ 2వ బాల్లో హార్దిక్ పాండ్యా వికెట్ తీస్తాడా తీయడా మీకు నాకు తెలుసా? ఏం చెయ్యొచ్చు? మనము హార్దిక్ పాండ్యాను కలిసి కరెక్ట్గా 5వ ఓవర్ 2వ బాల్లో నువ్వు వికెట్ తీయాలి, ఆ బ్యాట్స్మెన్ అవుట్ అవ్వాలి కదా అంటే ఆ బ్యాట్స్మెన్తో కూడా మేము మాట్లాడతాము, వాడికి కూడా ముట్టాల్సిన డబ్బు ఇస్తాము, నీకు కూడా డబ్బు ఇస్తాము, 5 కోట్ల రూపాయలు బెట్టింగ్ ఉంది, ఒకవేళ 5 కోట్లు మాకు వచ్చిందనుకో నీకు 1 కోటి రూపాయలు, ఆ బ్యాట్స్మెన్కి 1 కోటి రూపాయలు ఇస్తాము, 3 కోట్లు మేము తీసుకుంటామని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్నారు అనుకోండి, అప్పుడు మీ డబ్బు ఏమవుతుంది? సో ఇదంతా కూడా ఏంటంటే డిజిటల్గా జరుగుతున్నప్పుడు, సిమ్యులేటర్స్ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది కూర్చొని కంట్రోల్ రూమ్లో ఈ యాప్ని వీళ్ళు కంట్రోల్ చేస్తున్నప్పుడు మీకు తగ్గట్టుగా నాకు తగ్గట్టుగా డిసిషన్ ఎక్కడ జరుగుతుంది, ఏ ప్లేయర్ ఎలా పర్ఫామ్ చేస్తాడు వాళ్ళు చేయగలరు. వాళ్ళు ఎంత పెద్ద లెవెల్లో అయినా కూడా ఈ ఫేక్ ప్లేయర్స్ని పెట్టుకొని డ్రీమ్ 11 అని చెప్పి వాళ్ళు ఆట ఆడగలరు. మీరో నేను ఆడలేం. ఫ్లూకులో ఏమైనా డబ్బు రావచ్చు. ఒకటే గుర్తు పెట్టుకోవాలి, కష్టే ఫలి. ఎవరైతే కష్టపడతారో, కష్టపడి ధనాన్ని సంపాదిస్తారో ఆ డబ్బు విషయంలోనే మనం జాగ్రత్తగా ఉంటాం. తల్లిదండ్రులు సంపాదించి ఇదిగోరా పెట్టుకో 1,00,000 రూపాయలు అన్నప్పుడు ఇలాంటి బెట్టింగ్లు, ఇలాంటి గేమింగ్, ఇలాంటి గ్యాంబ్లింగ్లో డబ్బులు పెట్టి పోగొట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి హార్డ్ వర్క్ని, స్మార్ట్ వర్క్ని, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్లోకి వెళ్ళకండి. వెళ్ళడం వల్ల నష్టపోయిన వాళ్ళే ఉన్నారు. 10 లక్షలు పోయాయి, మా అబ్బాయి 15 లక్షలు పోగొట్టుకొని ఏం చెయ్యాలో తెలియక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు అని ఎంతోమంది చెప్తూ ఉంటే ఎక్కడ లేని బాధ వేస్తుంది. మరి తక్కిన టీమ్స్, తక్కిన రాష్ట్రాలంతా ఇవాళ కూడా వీళ్ళకి ఇంతంత పెద్ద వేదిక ఇచ్చి వీళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని రోహిత్ శర్మ లాంటి వాళ్ళు స్పాన్సర్షిప్కి, అడ్వర్టైజ్మెంట్స్లో యాక్ట్ చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా మల్టీ మిలియనర్స్ అండి. వాళ్ళకి పోయేది ఏమీ లేదు, ఆ కంపెనీయే వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. మీరు నేను అలా కాదు. కాబట్టి డ్రీమ్ 11 గురించి మీకు ఎంత సమాచారం ఉంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.